డిగ్రీతో ఐఏఎస్ కొట్టొచ్చు, ఐపీఎస్ కొట్టొచ్చు అని తెలుసండి. కానీ అందరూ ఐఏఎస్, ఐపీఎస్ ఎక్కడ కొడతారండి అంటారు కదా! ఐపీఎస్ కొట్టకపోయినా గానీ ఐపీఎస్‌తో సమానమైన అసిస్టెంట్ కమాండెంట్ అనే పోస్ట్ ఉందండి. అది కొట్టొచ్చు. చాలా తక్కువ మందికి తెలుసు. వందల్లో పోస్టులుంటాయండి. ఆల్మోస్ట్ ఆల్ 350 పోస్టులు ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పడింది. డేటు ఎక్కువ లేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఇక మిగిలిన టెస్టు వగైరా అంటారా? అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. డీటెయిల్డ్ వీడియో ఇద్దాము. ముందైతే అప్లై చేయండి. టైం లేదు కాబట్టి. అలాగే ఎవరు హెల్ప్ చేస్తారంటే మెటీరియల్ హెల్పు, మాక్ టెస్ట్‌ల హెల్పు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇచ్చేస్తాను ఈ వీడియోలో. మరి పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడమే కాదు, ఒక లైక్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఉద్యోగాలు కొట్టని వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు అన్నట్టు సమాచారం తెలియక కొట్టలేకపోతున్నారు. ఎంతసేపు నీట్లు మీకు తెలుసు కదా, ఐఐటీజీలు వీటి వెనకాలే పరిగెడుతున్నారు. సో మరి ఈ సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేను ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్డ్గా ఇస్తున్నాను. హెల్ప్ చేసే అవకాశాలు కూడా మీకు చూపిస్తున్నాను. అదే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాను కదండి. సో అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ అంటారండి. అంటే డిఎస్పి, ఏసీపీ అంటాను చూడండి, పోలీసులో ఆ స్థాయి అన్నట్టు. ఒకసారి అసిస్టెంట్ కమాండెంట్గా జాయిన్ అయిపోతే ఎక్కడికో వెళ్ళిపోవచ్చండి. ఎక్కడికో అంటే ఆ విభాగంలో, అంటే సపోజ్ సిఆర్పిఎఫ్, సిఎఫ్ ఉంటాయి కదండి, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్, సిఐఎస్ఎఫ్ ఇలాంటి విభాగాలు ఉంటాయి. వీటన్నిటిని బిఎస్ఎఫ్తో సహా సెంట్రల్ ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ అంటామండి. అంటే భారతదేశ రక్షణలో మిలిటరీతో పాటు వీళ్ళు కూడా చాలా కీలకమైన పాత్ర అన్నట్టు. పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా. వీళ్ళకి కమాండెంట్లు, అసిస్టెంట్ కమాండెంట్లు అవసరం కదండి. కమాండెంట్ ర్యాంకులో తీసుకోరు కానీ అసిస్టెంట్ కమాండెంట్ తీసుకొని ఆ తర్వాత కమాండెంట్ ప్రమోషను, డిఐజీ, ఐజీ, డీజీ ప్రమోషన్ దాకా ఇస్తారండి. అంటే ఆ విభాగానికి అత్యున్నత అధిపతి అయ్యే అవకాశం ఉంది. సో మరి గ్రాడ్యుయేట్స్ అంతా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. కాకపోతే టెస్టు మరి ఐపీఎస్ రేంజ్ అంటే కాస్త టఫ్ ఉంటుంది కదండి. ఏం పర్లేదు, అయినా కానీ పర్ఫెక్ట్ ప్లాన్, ప్రిపరేషన్ మెథడాలజీ ఉంటే క్రాక్ చేసేయచ్చండి. ఆ టిప్స్ కూడా నేను చెప్తాను. సో మరి ఇక మూల వేతనం అంటే బేసిక్ పే 56,000 పైన ఉందండి. లెవెల్ 10 ఉద్యోగం అంటారు. గెస్టెడ్ ఆఫీసర్ గుర్తుంచుకోండి, గ్రూప్ ఏ ఆఫీసరు పోస్ట్ ఇది. సో అంటే ముందు అప్లై చేసేయండి. ఆ తర్వాత ఏ ఏ కేటగిరీస్ పెట్టుకోవాలి, అంటే ఏది మంచిదండి అంటారు కదా, సిఐఎస్ఎఫా, ఐటీబీపీయా, ఇంకోటి అంటారు కదా, అవి తర్వాత మాట్లాడుకుందామండి. ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది గుర్తుంచుకోండి. ఎగ్జామ్ 2 దశల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే అప్పుడు క్రాక్ చేయడం ఈజీ అవుతుంది కదండి. 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1కి 250 మార్కులు ఉంటుంది. వ్యవధి 2 గంటలు ఇస్తారు. జనరల్ స్టడీస్ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అంటామండి. 125 ప్రశ్నలు వస్తాయి. 125కి